దొరికేశావు. గెలుపు నాదే. yes. ఇలా మీ చేతుల మధ్య నన్ను బంధిస్తానంటే ఓటమి కన్నా గెలిపే ఉంటుందండి. ఏమా ప్రదక్షిణాన్ని పూర్తి చేసావా? చాలా కష్టపడి పూర్తి చేశానంటే, దెబ్బకు ముద్ద తింటానంటే ఎన్ని దెబ్బలు కొట్టినా భరిస్తాను. మొండి కట్టం రా. చికెన్ కర్రీ మీకు ఇష్టమని ఫ్రై లాగా చేశాను. ఇది బెండకాయ కర్రీ. అన్నీ నాకిష్టమైనవే చేసావు. నీకు ఇష్టమైనది ఏది వండుకోలేదా? నాకంటూ ఇష్టమే ఉంటుందండి. మీ ఇష్టమే నా ఇష్టం. నా ఇష్టమే నీ ఇష్టం కదా, ప్రత్యేకించి నీకిష్టమైనవి ఎందుకు? ఏమండి, తినండి. అన్నీ మర్చిపోయి కడుపు నిండా భోంచేయండి. సాంబార్ వేయలేదుగా? ఏమండి, సాంబారేనా? చాలు 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 చాలు. దొండకాయ ఫ్రై వేసుకోండి, బాగుంటుంది. చాలు. ఎవ్వరు కాదన్నా నా కోరిక తీరుతుంది. ఇంత సంకల్ప బలం ఉంటే ఏ దేవుడు మాత్రం కాదంటాడు? ఏంటక్క ఇది? మనం వచ్చిన పని ఏంటి? పెద్దంక దాంతో పూజ చేయించడం ఏంటి? పైగా కోరిక తీరాలని ఆశీర్వదించడం ఏంటి? అక్కకి ఇదంతా తెలిసి చేయట్లేదు కదా, అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అయినా అది ఎలా పోతే మనకెందుకు అక్క? అక్కకి నువ్వైనా చెప్పి ఆపుండాల్సింది కదా. కనకం, ఎందుకే కంగారు పడతావు? ఇల్లు వెళ్ళగానే పండగైపోద్దా? పూజ చేయగానే అనుకున్న జరిగిపోతుందా? ఆ పాపిష్టిది కొంపలు ముంచే కోరికలు కోరి ప్రదక్షిణలు పూర్తి చేసిందండి. ఏంటి అది చేసింది? నువ్వు చూసింది 100 తర్వాత అది లెక్క పెట్టుకుంది, 100 లోపు నేను లెక్క పెట్టుకున్నాను. అప్పుడే 10 జంప్ కొట్టిచ్చా. అది చేసింది 98 ప్రదక్షిణాలే. ఏమంటున్నారండి? నిజమే, నీ మీద ఒట్టు. అయ్యో, మీ బుర్రే బుర్రా. కనుక దేవుడు గుడ్డివాడు కాదు, అన్ని చూస్తున్నాడు. ఎన్ని ప్రదక్షిణలు చేసినా, ఎన్ని నోములు నోచినా మీనాక్షి లాంటి మనిషికి దేవుడెప్పుడు అన్యాయం చేయడు. థ్యాంక్స్. ఏమన్నారు? భోజనం బాగుందని థ్యాంక్స్ చెప్పాను. నువ్వు కూడా తినొచ్చుగా. కడుపు నిండిపోయిందండి. ఎందుకు ఇస్తాను? ఇది నాది. నీదా? ఇది పందెంలో గెలిచింది నేను. ఫోన్ నీదే, కానీ వస్తున్న కాల్ నాకు ఇవ్వు. నేను ఇవ్వను. మీనాక్షి, ఫోన్ ఇవ్వు. మీనాక్షి, నేను గౌతమితో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వు. నిన్నే ఇవ్వు. నేను ఇవ్వను గాక ఇవ్వను. ఇది నాది.
మీనాక్షి ఇస్తావా ఇవ్వా? చూడు ఆఖరిసరిగా చెప్తున్నాను, గౌతమి కాల్ చాలా ఇంపార్టెంట్. ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వమంటుంటే నేను ఇవ్వను బాబా, ఇవ్వను. అయ్యో నేను మీనాక్షి, ఇవ్వనండి. ఇవ్వమన్నానా? చెప్తున్నాను కదా, ఇవ్వను. నా మాట ఏం సార్, ఫోన్ ఇవ్వు ప్లీజ్. ప్లీజ్, ప్లీజ్. నేను ఆగను. నేను ఇవ్వను. క్రిష్, లిఫ్ట్ చేయి. క్రిష్, ఏంటి మీనాక్షి మాట? మీనాక్షి ఆగమన్నానా? అబ్బా ప్లీజ్ అండి, నేను ఇవ్వను. నిన్ను పట్టుకోవడం పెద్ద కష్టం కదా. ఆగు. వద్దు. ఆగు మీనాక్షి, ఏంటి ఆటలు? సూటిగా చూడతూ ఎదురుగా నిలబడుతూ ఎగనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు సూటిగా చూడకు నింగిలో మెరు కళ్ళి తాకినది నీ కళ నేలపై మహారాణి చేసినది అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని అనుకున్నా. ఎంతైనా మగబుద్ధి. ఛ! చీర కనిపిస్తే సొల్లు కార్చుకుంటారు. ఛ! లాభం లేదు. ఎలాగైనా వెళ్ళి వాళ్ళని దూరం చేస్తే కానీ వాళ్ళకి కళ్ళం వేలం. ఏ అమ్మాయి, దుకుర్తి. ఆంటీ, నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? అక్కడ అన్నదానానికంతా రెడీ చేసేశారు. రా, నీ చేత్తో ఒక 5గురికి భోజనం పెడదు గాని రా. ఆంటీ పెడతాను ఆంటీ, కానీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటీ. అర్జెంట్ అంట, రమ్మని ఫోన్ చేశారు. డాక్టర్ దగ్గరికా? దేనికి? అదే నేను పనిచేసే డాక్టర్ దగ్గరికి ఆంటీ. అర్జెంట్ గా కేసు ఏదో వచ్చిందంట, ఫోన్ చేశారు. కానీ ఇప్పుడెలా వెళ్తావు? వెంటనే వచ్చేస్తానంటీ. అక్కడ కేసు ఎంత సీరియస్ ఏంటో. నిజమే నిజమే, అంత సీరియస్ అయితే వెళ్ళాలి మరి. మరి ఇక్కడ అన్నదానం వచ్చి చేస్తానంటీ. సరే అయితే అక్కడ మన డ్రైవర్ సీను ఉంటాడు, కార్ తీసుకుని వెళ్ళు. సరే, థ్యాంక్స్ ఆంటీ. వస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. తిన్నలా కూడా వదిలించుకున్నాను. Ooh.
ఇలాగే ఉంటే వేడికి పేలిపోతాను. అర్జెంటుగా తలస్నానం చేయాలి. అయ్యగారు స్నానం చేస్తున్నట్టున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఎంతోమంది అమ్మాయిని చూశాను కానీ ఇంత డేంజరస్ అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. ఆ కళ్ళు ఏంట్రా బాబు అలా ఉన్నాయి. రోజు దూరం నుండి చూస్తుంటే తెలియట్లేదు కానీ ఇలా పడితే నిలువున మునిగిపోవడమే తప్ప పైకి రావడం మాత్రం ఉండదు. కరెంట్ తీగం తాగినా బతుకుతాం కానీ ఇలాంటి అమ్మాయిని తాకితే బతకలేం. అమ్మో, వదిలేస్తే బాత్రూంలోనే సెటిల్ అయిపోయేలా ఉన్నాడే. ఇప్పుడేం చెయ్యాలి? ఏంటి అంటావేంటి? ఆ మాత్రం తెలీదా? ఏంటి అలా చూస్తున్నావు? ఏం చేయాలో తెలియక బాత్రూంలోకి వెళ్ళు. చిచ్చి, అయితే ఆయన్ని బయటికి రప్పించు. బాగోదేమో. ఏంటి బాగోదు? నువ్వింకా ఇలా ముడుచుకొని కూర్చుంటే కుదరదు. కాస్త ముందుకు దూకు. ఇప్పటికే చాలా ముందుకెళ్ళాను. ఏంటి నువ్వు వెళ్ళింది? ముందుకెళ్ళడం అంటే కెలికి వదిలేయడం కాదు, చిలికి వదిలేయాలి. అంటే ఇప్పుడు నీకు అర్థం కావాలా, మొగుడు కావాలా? మొగుడే కావాలి. అయితే దూకే. ఎందులో? రంగంలో. చూడు, నువ్వు ఒక్క అడుగు ముందుకేస్తేనే గురుడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. అదే నువ్వు 100 అడుగులు ముందుకేస్తే బిల్డింగ్ మీద నుంచి పడిపోతాను. ఏంటి జోకా? కాదు, సీరియస్. మీనాక్షి, ఆయన ఒంట్లో పవర్ ఉంది, నెత్తి మీద షవర్ ఉంది. లేట్ చేయకు. ఆయన స్నానం చేస్తున్నారు కదా. ఆయన స్నానం చేయట్లేదు, లీటర్ల లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆలోచించు, బాగా ఆలోచించు. పవరు, నీళ్లు అర్థం చేసుకో. ఏం చేద్దాం? ఐడియా. ఇదేంటి వాటర్ రావట్లేదు? వాటర్ రావట్లేదు. మంట. ఈ వాటర్ ఇప్పుడే అయిపోవాలా? అబ్బా, ఇప్పుడు ఎలా? మీనాక్షి, 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 వస్తున్నానండి. మీనాక్షి, బాత్రూంలో నీళ్ళు ఆగిపోయాయి. అవునండి, కిచెన్ లో కూడా రావట్లేదు. ఇప్పుడు ఎలా? ట్యాంక్ లో నీళ్ళు అయిపోయాయి.
వెళ్ళి మోటార్ ఆన్ చేయి. మోటార్ ఆన్ చేస్తే ట్యాంక్ నుండి బాత్రూమ్ లోకి నీళ్లు వచ్చేసరికి గంట పడుతుంది. పర్వాలేదా? ఆ కళ్ళు మండిపోతున్నాయి. అంతసేపు నేను వెయిట్ చేయలేను. అయ్యో మరి ఎలాగండి? బయట ఎక్కడి నుంచైనా ఒక బకెట్ నీళ్లు తీసుకొచ్చి పెట్టు. నేనా? బయట? ప్లీజ్ ఆ? ప్లీజ్ మీనాక్షి. అలాగే ఉండండి, తెస్తాను. త్వరగా. ఆ, ఆ, ఆ. మీనాక్షి ఇంకెంతసేపు? వస్తున్నానండి, వస్తున్నాను. వస్తున్నావా? ఆ, వచ్చేసానండి. డోర్ ఓపెన్ చేయండి, తెచ్చాను. ఎక్కడా? ఇటు ఇవ్వు. జరగండి, నేను తెస్తాను. నువ్వు అక్కర్లేదు, నువ్వు అక్కడ పెట్టు, నేను తీసుకుంటాను. సర్లే తీసుకోండి. ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఉంది కదా, తీసుకోండి. ఏ ఎక్కడుంది? ఇదిగోండి, ఇక్కడే ఉంది కదా. కనబడట్లేదు. మరి అందుకే చెప్పాను నేనే వస్తాను అని. ఆ, సర్లే తీసుకురా. ఇదిగోండి, ఇక్కడ పెట్టాను చూడండి. ఆ, ఎక్కడా? ఇక్కడ కింద ఆ, ఆ, మీ లెఫ్ట్ లో. ఎక్కడా? అయ్యో మీ ముందే ఉంది కదండి. ఆ, ముందా? అయ్యో ఆగండి, నేను పోస్తాను. ఏ వద్దు వద్దు వద్దు. నువ్వు బయటకెళ్ళు. నేను ఎలాగోలా పోసుకుంటా, నువ్వు బయటకెళ్ళు. సరే మీ ఇష్టం. అయ్యో అక్కడ కాదండి, ఇక్కడ. ఇంకా ఇక్కడే ఉన్నావా? బయటకెళ్ళమన్నానా? మీరు ఆగండి, మరీ చిన్నపిల్లల్లా ఎప్పుడు చూసినా మారం చేస్తూ ఉంటారు. పట్టండి. ఏయ్! వద్దు. అయ్యో ఆగండి. చాలు 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 చాలు. ఇంక నువ్వు వెళ్ళు. ఉండండి, సోప్ కూడా రాసిస్తాను. సోప్ అమ్మ ఎక్కడ? తల్లి చాలు, నువ్వు వెళ్ళు. అదేంటండి? వెళ్ళు. గౌతమే, గౌతమే, క్రిష్, గౌతమ్. ఇంత మోసం చేస్తావా? ఇన్ని డ్రామాలు ఆడతావా? ఒక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గెట్ లాస్.